నమస్తే, వెల్కమ్ టు ఒక టీవీ. ప్రస్తుతం పటాన్చెరులో ఉన్న పటాన్చెరులో ఏదైతే ఉందో గూడెం మైపాల్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గూడెం మైపాల్ రెడ్డి ఈ కాటా శ్రీనివాస్ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క అనుచరులను లకారంతో ఇష్టాన్ని తిట్టారని చెప్పేసి, అసభ్య పదజాలం వాడారని చెప్పేసి, చాలా విధ్వంసాలు సృష్టించారని చెప్పేసి పెద్ద ఎత్తున కాటా శ్రీనివాస్ యొక్క అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది రోడ్ల పైన బైఠాయించినప్పటికీ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది అయితే కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు. మరి ఎందుకు అసలు అలా మాట్లాడాల్సి వచ్చింది, రకారంతో ఎందుకు తిట్టవలసి వచ్చింది అనే కారణాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అలాగే కాటా శ్రీనివాస్ యొక్క నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారు. ఈ రోజు గూడెం మైపాల్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విమర్శించి టిఆర్ఎస్ నాయకులను ప్రతి దాంట్లో వెనక వేసుకొస్తుండు. కాంగ్రెస్ పార్టీలో కాండువ వేసుకొని కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల సంది కష్టపడ్డ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఈనాడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తుంటే ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తలను భయభాతలకు గురి చేసి రావాల్సిన గవర్నమెంట్ నుంచి ప్రతిఫలాలు కూడా టిఆర్ఎస్ వాళ్ళకే చెందుతుంది. కాబట్టి కాంగ్రెస్ కాండువ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి. లేదంటే మైపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపో. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాటా శ్రీనివాస్ గారు ఈనాడు కార్యకర్తల కోసం ఎంతో సహాయశక్తిలో పనిచేస్తున్నారు. కాబట్టి మా నాయకుడు కాటా శ్రీనివాస్ గారు అని మనం చేస్తున్నాం. ఎందుకు ఎవరినో లకారంతో తిట్టారని చెప్తా ఉన్నారు, ఎందుకు తిట్టాల్సి వచ్చింది? నిన్న జరిగిన బొల్లారంలో గ్రామ సభలో మా అధ్యక్షుడిని, గ్రామ కమిటీ అధ్యక్షుడిని అన్యుల లాంగ్వేజ్ గా మాట్లాడిన విధంగా అదే విధంగా ఈనాడు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఒక ప్రజాప్రతినిధి, కౌన్సిలర్ గా ఇష్టం వచ్చినట్టు ఒక ఎమ్మెల్యే మాట్లాడే ఎంతవరకు సమంజసం? అదే విధంగా ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గౌరవం ఉంచుకోవాలి. నీ ఇష్టం ఉంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేయి, లేదంటే టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి అందరే పనిచేయ. నిన్ను ఎవరు రామని చెప్పారు? ఈనాడు టిఆర్ఎస్ లో పని చేసుకుంటే కాంగ్రెస్ కప్పుకోవడం ఎంతవరకు న్యాయం? అంటే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చినా కూడా బీఆర్ఎస్ వాళ్ళకే పనిచేస్తా ఉన్నాను అనుకోవచ్చు. ఈ రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళకే పనిచేస్తున్నా ఆయన అంటున్న మొత్తం బీఆర్ఎస్ నాయకులే. కాంగ్రెస్ పార్టీలో కాండో కప్పుకొని బీఆర్ఎస్ నాయకులకు పనిచేస్తుండు. అలాంటి ఇష్టం ఉన్నప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉండు, కాంగ్రెస్ పార్టీలకు రావద్దు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయదని మనం చేస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి కాటా శ్రీనివాస్ గారు ఏం చెప్తా ఉన్నారు? మరి కాటా శ్రీనివాస్ ఒకటే చెప్తున్నారు, కష్టపడ్డ కార్యకర్తలు గత 15 సంవత్సరాల సంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ పని చేసినా అడ్డు తగులుతుండు ఎమ్మెల్యే గారు. అదే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పని చేస్తే ఎమ్మెల్యే గారు ఉండాలి, లేకపోతే ఉండొద్దు అని చెప్తున్నాం. అన్న ఇదంతా మైపాల్ రెడ్డి సొత్తులైన పోలీసులు కూడా కావాల్సి ఇంకోటి ఉన్న సీఐ గానీ ఇంకోటి అందరినీ ఆయనే వేయించుకున్నారు. కాబట్టి ఈ రోజు మైపాల్ రెడ్డి చెప్పిన వాళ్ళు ఏంటంటే సీఎం ఫోటో ఇస్తే పలగొట్టండి. అసలు ఆయన ఏ పార్టీలో ఎట్లా ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు. ఈ రోజు చూసాడు ఏంది ఇంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటా దయచేసి అందరికి తెలియదు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, డిసైడ్ చేసుకో మైపాల్ రెడ్డి, మీరు డిసైడ్ చేసుకోండి. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి తీసుకోకుండా నువ్వు ప్రోగ్రాంలు చేస్తున్నావు. నువ్వు ముందు నుండే బీఆర్ఎస్ లో ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ లో ఏదో ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చినావు తప్ప నువ్వు వేరే దాంట్లో ఏం రావు. పార్టీకి డెవలప్ చేద్దామని ఏం రావు. నెక్స్ట్ కూడా నువ్వు బీఆర్ఎస్ లో పోతావని మాకు తెలుసు. ఇది న్యాయం, ఇది కరెక్ట్. అంటే పోలీసులు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మాది, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదన్నా డెవలప్మెంట్ ఏదన్నా అవుతుంటే మా కాంగ్రెస్ లీడర్స్ కి, సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి పిలిపించాలి. ఆయన అట్లా చేస్తలేడు. ఎవరికో బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలిపించుకొని మీటింగ్లు చేస్తుండు. ఈ రోజు దాని వల్లనే ఇది చేయడం జరుగుతుంది. ప్రొటెస్ట్ చేస్తున్నాం. సేవ్ ద కాంగ్రెస్, సేవ్ ద కాంగ్రెస్, సేవ్ ద పటాన్చెరు. మైపాల్ రెడ్డి ధీమా చూస్తే పొటెన్షియల్ లా వెళ్ళాడుతున్నారు. ఎందుకు వెళ్ళాడుతారు? మా తెలంగాణ సీఎం ఫోటో వాళ్ళు ఆడారు, ఎన్ని వాళ్ళు ఆడారు, వాళ్ళు ఉవంతారేమో. మైపాల్ రెడ్డి ధీమా చూస్తేనే ఇంతమంది పోలీసులు. మా ప్రభుత్వం ఉన్నదే మేము ఎన్ని వేస్తాము? పోలీసులు ఎన్ని వేయాలి? మా ప్రభుత్వం
మా సీఎం మా ఫోటో వాళ్ళు నన్ను మస్తు బాధాతలం ఉంది చాలా. అండ్ అలాగే నేను ఒకటి చెప్తున్నా, మైపాల్ రెడ్డి మీకు ఒక సూటిగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం మేము. మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా? మీరు కాంగ్రెస్ కార్యకర్తలకి, వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి, జెడ్పీటీసీ ఎంపీటీసీలకి తీసుకొని తిరుగుతారా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ లీడర్లకి తీసుకొని తిరుగుతారా? మీరు ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది కరెక్ట్ కాదు. మీరు దయచేసి ఇది మానేయాలి. అండ్ అలాగే సీనన్నకి మంచి పోస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పొడెంచేరు కూడా వాళ్ళకి అనుకూలమైన పోలీసు వాళ్ళు కూడా ఆయన అలాట్ చేయించుకుంటున్నాడు పటాన్చెరు నియోజకవర్గంలో. అదే అందుకని కదా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మైపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం కూడా మేము సీఎం గారి దృష్టి తీసుకుపోతాం, ఏమన్నా సేఫ్ గా అంటే దృష్టికి తీసుకెళ్లారా, తీసుకెళ్ళలేదు? తీసుకెళ్తాం. ఇప్పుడు ఎందుకంటే ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ మా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నాము, కానీ గుడి మైపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ రోజు ఈ విషయం కూడా సీఎం గారి దృష్టి తీసుకుపోతాం. పీసీ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే మీరు తొందరపడద్దు, తొందరలోనే పరిష్కారం చేస్తాము, మైపాల్ రెడ్డి గారు కూడా పిలిపిస్తాము, మాట్లాడతామన్నారు. ఇంతవరకు పిలిచిన దాఖలా లేదు. ఈ విషయంలోని మేము చేసింది ఈ రోజు గడబడలోని సీఎం గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు పిలిచి దీన్ని మందలిస్తారని మేము కోరుకుంటున్నాం. తదుపరి కార్యక్రమం అంటే ఈ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాము, సేవ్ ద కాంగ్రెస్ అని. సీఎం మన క్యాంప్ ఆఫీస్ లోని సీఎం గారు ఫోటో లేదు, ఈ రోజు ఫోటో పెడుతున్నాము. రేపు కార్యాచరణ అనేది మేము అందరం కూర్చొని డిసైడ్ చేసి రేపు తెలియజేస్తాం. ఈ రోజు పటంచెరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లా గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ కావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన ఏం చేస్తుండంటే అదే బీఆర్ఎస్ వాళ్ళకి, అదే బీఆర్ఎస్ క్యాండిడేట్లకి తీసుకొని తిరుగుతుంది తప్ప ఏ కాంగ్రెస్ కి ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళందరికి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న బొల్లారంలో అట్లనే చేద్దామని చూసిండు, బొల్లారంలో అడ్డుకుండ్రు కార్యకర్తలు. సేమ్ అదే నేను ఏం చెప్తున్నా అంటే 10 సంవత్సరాల నుండి 10-15 సంవత్సరాల నుండి పార్టీ గురించి కష్టపడిన వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. కాటసీన్ అన్నకు కూడా ఒక మంచి నామినేట్ పోస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అండ్ అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పోస్టింగ్ వీళ్ళ వాళ్ళకి ఇప్పించుకుంటారు. ఎంఆర్ఓ ఆఫీస్లలో కానీ, పిఎస్లలో కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అరువులు ఉన్నోళ్ళకే పిలిపించుకుంటారు, వాళ్ళకి ఇది ఉన్నోళ్ళకే పిలిపించుకుంటారు తప్ప వేరేళ్ళకి ఇది చేస్తలేరు వాళ్ళు. మళ్ళీ ఆయన కూడా బీఆర్ఎస్ లోకి గెలిచి వచ్చినప్పుడు ఆయనకు తెలియదా ఎవరికి పిలిపించాలి, ఎవరికి పిలిపించి ప్రోగ్రాంలు చేయాలని. ఒక ఏరియాకు పోయినప్పుడు ఎవరికి పిలిపించుకొని చేయాలి, ఇక్కడ ఎవరు లీడర్, ఇక్కడ ఎవరు ఉన్నారు కాంగ్రెస్ కి కష్టపడి చేసిన కార్యకర్త, వాళ్ళకి పిలిపించి ప్రోగ్రామ్ చేయకుండా ఆయన బీఆర్ఎస్ వాళ్ళకి తీసుకొని చేస్తుండ్రు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ రాకాండ కాలంలో మీరు బీఆర్ఎస్, నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా? దానికి ఒకటే సమాధానం చెప్పండి. మీకు కన్వ వేసుకోవడానికి చేత అయితే లేదు. ఆడ బొల్లారంలో కన్వ వేస్తే తీసి పడేసారు మీరు కాంగ్రెస్. మరి మీరు ఎందుకున్నారు కాంగ్రెస్ లో? జరిగివ్వండి మళ్ళీ.